Hi, welcome to WitsNet. This is Suresh Nalla. Today's topic is strain energy. Okay, what is strain energy? Strain energy, when a force is applied to an elastic body, it causes a linear deformation, and as a result of this deformation, the point of application of a free undergoes a displacement. Thus, the work done is by a force. This work is stored in the elastic body యాజ్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో ఎప్పుడైతే ఒక బాడీ తీసుకున్నప్పుడు మేబీ దెర్ ఈజ్ ఏ ఫోర్స్ అప్లై చేసాం. మేబీ ఇట్ ఈస్ యాక్సియల్ ఫోర్స్, టెన్సైల్ కావచ్చు, కంప్రెసివ్ ఫోర్స్ కావచ్చు. సో అప్లై చేసినప్పుడు దెర్ ఈజ్ ఏ లీనియర్ డిఫార్మేషన్. సో లైక్ ఈ విధంగా లీనియర్ డిఫార్మేషన్ అనేది మనకి జరుగుతుంది. సో ఈ లీనియర్ డిఫార్మేషన్ జరిగినప్పుడు దెర్ ఈజ్ ఏ వర్క్ డన్, అంటే ఒక మెటీరియల్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది కాబట్టి there is a work done. Okay, so a work done ఏ విధంగా జరుగుతుంది with the force applied. Okay, so the work is stored in the elastic body. So this is the elastic body. Okay, so elastic body లో ఆ వర్క్ స్టోర్ చేసి ఉంటుంది యాజ్ ఏ స్ట్రెయిన్ ఎనర్జీ. Okay, as a strain energy. So here one more term is resilience. It is a strain energy stored within the elastic limit is called resilience. Okay, so from figure మామూలుగా స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ తీసుకోండి. సో దిస్ ఇస్ అ స్ట్రెయిన్ అండ్ దిస్ ఇస్ అ స్ట్రెయిన్. సారీ, దిస్ ఇస్ అ స్ట్రెయిన్ అండ్ దిస్ ఇస్ అ స్ట్రెస్, అండ్ స్ట్రెస్ indicates a load and strain indicates the extension. Okay, so this is the change in length. So this is the elastic limit. Okay, this line elastic limit within the body. Okay, within the body ఇక్కడ ఉంది చూసారా. సో దిస్ ఈస్ ద రెసిలియన్స్ అంటాం. ఓకే, దీన్ని సో స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. సో ఎలాస్టిక్ లిమిట్ రీచ్ అయ్యే లోపు, అంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు మనల్ని ఏమంటాం, రెసిలియన్స్ అంటాం. ఓకే, సో హియర్ యాక్చువల్ లెంత్, దిస్ ఇస్ ద డెల్టా ఎల్. ఓకే, ఒక బార్ తీసుకున్నాను, ద యాక్చువల్ లెంత్ అండ్ దిస్ ఎల్, డెల్టా ఎల్, దిస్ ద ఫోర్స్ అప్లైడ్. ఓకే, పి. ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేశాను. యాక్చువల్లీ ఇక్కడ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ, ఈ డాటర్ లైన్స్ అనేది యాక్చువల్ లెంత్. సో ఈ యాక్చువల్ లెంత్ నుంచి మనకి ఇలా బాడీ అనేది ఎన్లార్జ్ అయింది. ఓకే, ఎక్స్టెండ్ అయింది. సో ఈ ఎక్స్టెండ్ అయ్యే టైంలో మనకి బాడీలో ఎంత ఎనర్జీ స్టోర్ అయ్యి ఉందో దాన్ని స్ట్రెయిన్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అంటే బిఫోర్ అండర్ గోయింగ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ కాకముందు వరకు మనం ఏమంటాం, దాన్ని రెసిలియన్స్ అంటాం. ఓకే, ద ఎనర్జీ స్టోరేజ్ని మనం ఏమంటాం, రెసిలియన్స్ అంటాం. ప్రూఫ్ రెసిలియన్స్, ద మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ వితౌట్ అండర్ గోయింగ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. అండ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ వెళ్ళకుండా బిఫోర్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ మనకి ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది. ఆ ఎలాస్టిక్ లిమిట్లో ఉన్నంత ఎనర్జీ మొత్తాన్ని మనం ఏమంటే ప్రూఫ్ రెసిలియన్స్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ స్ట్రెయిన్ ఎనర్జీ కరస్పాండింగ్ టు ద స్ట్రెస్ ఎట్ ఎలాస్టిక్ లిమిట్. ఇట్ ఈస్ ద స్ట్రెయిన్ ఎనర్జీ కరస్పాండింగ్ టు స్ట్రెస్ ఎట్ ఎలాస్టిక్ లిమిట్. Okay, proof resilience. And modulus of resilience, the proof resilience per unit volume of a body is called modulus of resilience. Okay, proof resilience per unit volume, ఒక యూనిట్ వాల్యూమ్కి ఎంత దాని రెసిలియన్స్ ఉంది అనేది modulus of resilience అంటాం. ఓకే, నెక్స్ట్ expression for strain energy. So here consider a body of cross-sectional area A and length L is subjected to a tensile load P. Okay, and let delta L be the extension of the bar, and the work done by the load is represented by shaded area of load extension or stress strain diagram. So here this is the L original length and this is the delta L. Okay, this shaded area represents the work done. Okay, this shaded area represents the work done. Okay, and this is a load and extension diagram అనొచ్చు, లేదంటే stress strain diagram అని కూడా అనొచ్చు. So this line represents the elastic limit. Okay, and this is also resilience. So here from figure, the strain energy
U equals to work done, that is off into P into delta L. Okay, here off into P అంటే సిగ్మా A అని రాసుకోవచ్చు అండ్ డెల్టా L ని సిగ్మా L బై E. ఓకే, సో ఇట్ ఈస్ ఎలా వచ్చిందండి, సిగ్మా ఈక్వల్స్ టు P బై A, ఫ్రమ్ దిస్ P ఈక్వల్ టు సిగ్మా A. ఓకే, యాజ్ వెల్ యాజ్ డెల్టా L అంటే ఏంటండి, E ఈక్వల్స్ టు సిగ్మా బై E ఫర్ సిగ్మా బై స్మాల్ e. ఓకే, సో హియర్ E ఈక్వల్స్ టు సిగ్మా బై డెల్టా L బై L. ఇక్కడ నుంచి మనకి డెల్టా L వాల్యూ ఏమొస్తుంది, సిగ్మా L బై E. ఓకే, దిస్ ఈజ్ ద ఈ రెండు వాల్యూస్. అండ్ ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, సిగ్మా స్క్వేర్ బై 2E into AL. Okay, here AL represents the volume. Okay, U equals to sigma square by 2E V Newton mm. Okay, this is the strain energy, where sigma is stress induced in the body, Newton per mm square, and V is the volume of the body, meter cube, and E is the Young's modulus. Okay, Young's modulus Newton per mm square. If sigma C is stress induced at elastic point, then the proof resilience that equals to sigma square by 2E V Newton per Newton mm. సో స్ట్రెస్ ఎంత వస్తుందో అక్కడ ప్రూఫ్ రెసిలియన్స్ కూడా సేమ్ వస్తుంది. ఓకే, అండ్ మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ is sigma square by 2E Newton per mm square. Okay, so here it is Newton per mm cube. Okay, alternate expression for this, it is U equals to off into P dl, but delta L equals to PL by AE. So U equals to P square L by 2AE. ఈ విధంగా కూడా మనం స్ట్రెయిన్ ఎనర్జీ వాల్యూని రాసుకోవచ్చు. ఓకే, సో okay, so this is the alternate expression for the strain energy.
U equals to P square L by 2AE Newton mm. Okay, so next, strain energy for different modes of loading. ఓకే, సో ఒక్కొక్క మోడ్లో మనకి ఒక్కొక్క విధంగా స్ట్రెయిన్ ఎనర్జీ వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్. సో దట్ ఈస్ ద లోడ్ P can be to the body in three different ways. First one is the gradually applied load, second one is the suddenly applied load, and third one is falling or impact load. Okay, for the strain energy expression for the gradually applied load, సో అది చూసుకుంటే, consider that a load P is applied gradually to a bar length L and uniform cross section area. ఓకే, సో నార్మల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక బార్ తీసుకున్నాను, దీని మీద నేను లోడ్ అప్లై చేస్తున్నాను. ఓకే, గ్రాడ్యువల్గా ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 0 నుంచి ఇది ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది, 0 to 50, 0 to అంటే మెల్లిమెల్లగా ఇక్కడ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా లోడ్ అనేది ఇక్కడ దీని మీద ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ the bar will be deforming delta L due to the gradually applied load and stress is induced in it. ఓకే, ఇదేమవుతుంది, ద బాడీ అనేది డిఫార్మ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకే, సిన్స్ ద లోడింగ్ ఈజ్ గ్రాడ్యువల్లీ ద వర్క్ డన్ ఆన్ ద బార్ ఈజ్ యావరేజ్ లోడ్ ఇంటూ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మనం వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, దట్ అప్లైడ్ లోడ్ యావరేజ్ లోడ్, సో మనకి ఎంత అప్లై అవుతుంది అని యావరేజ్ లోడ్ తీసుకొని ఇంటూ టోటల్ ఎక్స్టెన్షన్ ఎంత ఎక్స్టెన్షన్ అవుతుంది అనేది మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ యావరేజ్ లోడ్ ఇంటూ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మనకి వర్క్ డన్ వస్తుంది. ఓకే, సో హియర్, సో దట్ ఈస్ OP, that is from diagram. So the OP gradually increasing the load. ఓకే, ఫ్రమ్ లోడ్ ఇక్కడ నుంచి ఎలా, ఈ లోడ్ ఇలా 0 నుంచి O నుంచి Pకి ఇంక్రీజ్ అవుతుంది. సో OP by 2 యావరేజ్ తీసుకోవాలి, లోడ్ యావరేజ్ ఇంటూ డెల్టా ఎల్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి O నుంచి డెల్టా ఎల్ డిస్టెన్స్, దిస్ ద డెల్టా ఎల్ తీసుకుంటాం. OP by 2 యావరేజ్ డిస్టెన్స్, ఓకే, యావరేజ్ లోడ్ by ఇంటూ లోడ్. సో దట్ ఈస్ గివ్స్ యూ ఆఫ్ P delta L. Okay, it is the equation 1 for strain energy. But strain energy stored in the bar that is sigma square by 2E AL, equation number 2. Okay, so equating equation 1 and 2, equating equation 1 and 2, we get of P delta L equals to sigma square 2E AL, where delta L equals to sigma L by E. Okay, substitute చేయండి delta L వాల్యూని, of P sigma L by E equals to sigma square by 2E AL. ఓకే, చేసినప్పుడు ఏమవుతుంది మనకి, సో ఇట్ ఈస్ గివ్స్ యూ సిగ్మా ఈక్వల్స్ టు P by A. ఓకే, సో సిగ్మా క్యాన్సల్, L క్యాన్సల్, E క్యాన్సల్, 2 క్యాన్సల్. ఓకే, సో ఇక్కడ A ఉంది, P ఉంది, సిగ్మా ఉంది. ఓకే, సో దట్ ఈస్ సిగ్మా ఈక్వల్స్ టు P by A. సో therefore this stress known as instantaneous stress due to gradually applied load. Okay, so this is the
instantaneous stress due to gradually applied load. So next we can go for suddenly applied load. Okay, suddenly applied load. Consider a load P be applied to a bar suddenly and produce an extension delta L. సో నార్మల్గా ఏంటంటే ఈ విధంగా నేను ఒక లోడ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, ఒక బాడీ తీసుకున్నాను, దీని మీద నేను సడన్గా లోడ్ అప్లై చేశాను. వన్ టైం సడన్గా లోడ్ అప్లై చేసినప్పుడు దేర్ ఈజ్ ఏ డిఫార్మేషన్. ఓకే, సో అండ్ the work done will be the given by P delta L. Okay, so P delta L is given the work done, and the body is strained due to the suddenly applied load, that is work done equals to PdL. Okay, this is the equation number 1. Equation number 1 from figure. Okay, strain energy stored during deformation, strain energy stored during deformation, it gives you sigma square by 2e AL, equation number 2. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్ట్రెయిన్ ఎనర్జీ నుంచి తీసుకుంటాం. ఓకే, ఈక్వేటింగ్ 1 and 2 ఈక్వేషన్స్ PdL equals to sigma square by 2e into AL. Okay, so here simplify చేస్తే sigma equals to 2p by A వస్తుంది. Okay, so this is the sigma equals to 2p by A. So this is the, therefore this stress known as instantaneous stress due to suddenly applied load. Suddenly applied load. Okay, so gradually applied load, the sigma equals to P by A, and suddenly applied load, the sigma equals to 2P by A. Okay, there is the 2 times of gradually applied load for suddenly load. Okay, thus note down. So here note is, thus a suddenly applied load required to produce a given strain is twice that when gradually applied load. ఓకే, సడన్లీ అప్లై లోడ్లో అప్లై చేసినప్పుడు, సడన్ లోడ్ అప్లై చేసినప్పుడు మనకి ద స్ట్రెయిన్ రావాలంటే ఇట్ ఈస్ ద ట్వైస్ ఆఫ్ ది గ్రాడ్యువల్లీ అప్లై లోడ్. ఓకే, సో ఈ సడన్ అప్లై లోడ్ అండ్ గ్రాడ్యువల్ అప్లై లోడ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ద ప్రాబ్లమ్ ఈస్ అండ్ MS specimen of 15 mm diameter and 50 mm gauge length is subjected to a sudden axial pull of 32 kilonewtons. Calculate the maximum stress and elongation. Take E equals to 200 kilonewton per mm square. So here give MS specimen of 15 mm diameter and 50 mm gauge length. ఓకే, నార్మల్గా సో ఈ విధంగా ఉంది. ఇక గేజ్ లెంత్ వచ్చేసి మనకి ఏంటిది 50 mm అండ్ డయామీటర్ వచ్చేసి 15 mm. ఓకే, అండ్ యాక్సియల్ పుల్ ఆఫ్ 32 kilonewtons. ఓకే, calculate the maximum stress and elongation. Take equal to 200 kilonewton per mm square. So given data diameter of
ms specimen is d equals to 15 mm, and cross section area a equals to pi by 4 d square, it is pi by 4 15 square, so area equals to 176 point mm square. Okay, and length L equals to 50 mm, axial pull 35 kilonewtons, that gives you 35 into 10 power of 3 newtons. Okay, so we know that suddenly applied load, so ఇక్కడ ఏమన్నాడు, సో సడన్ యాక్సియల్ పుల్ అంటే సడన్లీ అప్లై లోడ్ ఇచ్చాడు. ఓకే, సడన్లీ అప్లై లోడ్ ఇచ్చాడు కాబట్టి దేర్ ఇస్ సిగ్మా ఈక్వల్స్ టు, we know that for suddenly apply load sigma equals to 2p by a. Okay, so that is 2 into 32 into 10 power of 3 by 176.7. okay, here sigma equals to 362.19 newton per mm square. This is the stress induced. అలాగే elongation find out చేయమన్నాడు. elongation delta L equals to sigma by E into L, so that is 362.19 by 200 into 10 power of 3 into 50. So delta L value is 0.095 mm. okay, this is the elongation. So this is for సడన్లీ అప్లైడ్ లోడ్. ఓకే, ఇక్కడ మనకు ప్రాబ్లం ఇచ్చాడు సడన్లీ అప్లై లోడ్ కాబట్టి మనం ఇక్కడ సిగ్మా ఈక్వల్స్ టు 2p by a తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ యాక్సియల్ పుల్ ఆఫ్ 150 kilonewton gradually applied load on a circular steel, so sorry, this is steel rod 5 meter long and 50 mm diameter. Find the strain energy that can be stored in the rod. Take E equals to 2 into 10 power of 5 newton per mm square. So here ఇక్కడ కూడా ఏమొచ్చాడండి, సో ఇట్ ఈస్ okay, so it is 50 mm diameter and 5 meter long okay, so యాక్చువల్గా okay like this, so 5 meter long and 50 mm diameter. okay, ఇక్కడ axial pull 150 kilonewtons gradually applied load. okay, gradually applied load. So here given data, that is axial load P equals to 150 kilonewtons, it gives you 150 into 10 power of 3 newtons, and length of steel rod L equals to 5 meters and it gives you 5000 mm. Diameter of rod D equals to 50 mm and cross sectional area A equals to pi by 4 d square, it gives you 1963.49 mm square. okay, and E equals to 2 into 10 power 5 newton per mm square. So we know that gradually apply load, we know that gradually apply load that is U equals to, sorry, stress equals to sigma P by A.
that is 150 into 10 power of 3 by 1963.49. okay, here sigma gives you 76.39 Newton per mm square. okay, but here we want to find out the strain energy, that is U equals to sigma square by 2e a into L. okay, so you simplify just all substitution just U equals to 143.22 10 power of 3 Newton mm. okay, this is the strain energy.